హాయ్ బ్రో. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాం. ఫైనల్కి వస్తుంది కదా, మరి విన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయి? విన్నర్ తనుజాకు ఉంది, ఎమాన్యుల్కి ఉంది, డిమాండ్ పవన్. మీరు ఎవరికి ఓటే అంటే మీరు ఎవరికి తనుజ. support చేస్తున్నారు? ఎందుకు బ్రో? బాగా ఆడుతుంది తనుజ. తనుజ గేమ్లో నచ్చే క్వాలిటీస్ ఏంటి మీకు? తనుజ అంటే ఇన్నోసెంట్ ఫేస్, మొత్తం ఇన్నోసెంట్గా బాగా ఆడిద్ది. ఫస్ట్లో బాండింగ్ అనేది ఉండేది, ఇప్పుడు లేదు. ప్రస్తుతం ఏంటంటే ఓన్గా ఆడుకుంటుంది కదా, అందుకని. ప్రతిదానికి అరుస్తూ ఉంటుంది కదా. అరుస్తుందంటే ఇప్పుడు ఏదైనా ఉంటేనే కదా అరిచేది, క్వాలిటీ ఉంటేనే కదా అరిచేదా, దానికోసం అరుస్తుంది తప్ప ఆడేది మాత్రం తనుజానే. ఫైనల్కి వచ్చేది తనుజానే. అంటే చాలా మంది స్టార్ మా తనుజాకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అని అంటారు. టీం అంటే ఇప్పుడు తనుజ కర్ణాటక నుంచి వచ్చింది, కానీ అక్కడ ఫీలింగ్ భాష ఏమీ ఉండదు కదా. వచ్చేది ఏంటంటే ఓన్ గేమ్ చూస్తారు ముందు, స్టార్టింగ్ నుంచి ఫస్ట్ లాస్ట్ వరకు అవలా. లాస్ట్లో కెప్టెన్ అయ్యింది, 10th వీక్ ఎంత అయ్యింది. అది స్టార్టింగ్ నుంచి ఎమాన్యుల్ ప్రతి వీక్లో అసలు ఇప్పటివరకు ఎనిమిది అవ్వాల. కానీ కామెడీ అని చెప్తున్నారు కదా ఎమాన్యుల్ని. ఇమాన్యుల్ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఎమాన్యుల్ బాగానే ఆడుతుంటారు, కాకపోతే కామెడీ మొత్తం ఉంది కాబట్టి ఏంటంటే వచ్చేస్తున్నాడు అలా ఆడుతుంది. టాస్కులు అన్నీ గట్టిగా ఉన్నాడు, కానీ తనుజాని కొంచెం సపోర్ట్ చేద్దాం అనేసరికి. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రాలేదు కదా కప్పు లేడీస్కి. ఇచ్చే తనుజాకి ఇద్దాం ఈ చుట్టుకి, తనుజా కొంచెం సపోర్ట్ చేస్తే తనుజా వచ్చిద్దని. కళ్యాణ్ ఎలా ఆడుతున్నాడు? ఆర్మీ పవన్ కళ్యాణ్. కళ్యాణ్ కూడా బాగానే ఆడుతుండు, కానీ ఎక్కడో తనుజా కోసం వీక్ అవుతుండేమో అనిపిస్తుంది. కామన్ మ్యాన్గా వచ్చి ఇంతవరకు వచ్చారు కదా, డిమాండ్ పవన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ, ఎలా అనిపిస్తుంది? ఇద్దరు కామన్ మ్యాన్ బాగానే ఆడుతుంటారు, కానీ మొన్నటి వారికి పవన్ ఏంటంటే మనోడు రీతు కోసం లో అయ్యాడు, ఇప్పుడు మనోడు ఇది అవుతున్నాడు. కళ్యాణ్ దీనికోసం తనుజా కోసం వీక్ అవుతున్నాడు అంతే. అంటే ఇద్దరు అమ్మాయిల వాళ్ళు వీక్ అవుతున్నారు అంతే తప్ప, లేకపోతే కామన్ మ్యాన్కి ఇంతవరకు రావడం అసలు గ్రేట్ వాళ్ళు. అంటే వాళ్ళిద్దరికి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఏం కనిపించట్లేదు. విన్ అయ్యేది తనుజ అయినా ఎమాన్యుల్ అయినా వీళ్ళిద్దరిలోనే ఫైనల్కి వచ్చేది వాళ్ళే. రన్నర్ వాళ్ళే, విన్నర్ వాళ్ళిద్దరిలోనే ఎవరైనా ఒకరే. చాలా మంది పవన్ కళ్యాణ్, ఆర్మీ పవన్ కళ్యాణ్ విన్నారు అని అంటున్నారు, ఎక్కువ సపోర్ట్. కామన్ మ్యాన్ కదా సపోర్ట్ చేస్తున్నారు, బట్ మనోడు కూడా వీక్ అవుతున్నాడు తనుజా కోసం. లాస్ట్ వరకు వస్తాడు, కాదు ఫైనల్లో తనుజాకే ఇచ్చేస్తాడు. ఇంకా డిమాండ్ పవన్ కూడా రితు వల్ల ఏమైనా మైనస్ అయ్యాడు? మైనస్ మొత్తం వీక్ మొత్తం అన్ని 10 వీక్స్ కూడా మైనస్. ఇప్పుడు వస్తున్నా, ఇప్పుడు ఇంకా పట్టించుకోవాలి, వదిలేశారు. డిమాండ్ పవన్ ఇంకా వదిలేశారు, కష్టం మామూలుగా వదిలేశారు. రీతు మొన్న ఎలిమినేట్ అయింది కదా, ముందే ఎలిమినేట్ అయి ఉంటే ఎలా ఉండేది? ముందే ఎలిమినేట్ అయితే పవన్ అన్నిట్లో టాస్క్లో మామూలుగా మాన్యువల్గా మనోడు గట్టిగా పనిచేస్తాడు, కానీ దాంట్లో ఓడిపోయాడు. ఇంకా రీతు కోసం తగ్గిపోయాడు. ఇప్పుడు రీతు వెళ్ళినా ఇంకా పట్టించుకోవాలి, వదిలేశారు. అయిపోయింది కదా ఫైనల్ కదా. ఫైనల్ అయిన కానీ వదిలేశారు, ఇంకా అసలు ఎవరు పవన్ అయినా చూస్తారు. చూసేది మామూలుగా ఎమాన్యుల్ని, తనుజాని, మన కళ్యాణ్ని. ఆర్మీ గేమ్ ఎలా అనిపిస్తుంది? చాలా మంది కన్నింగ్ అంటున్నారు. మొత్తం ఫన్ గేమ్ కదా, అంటే మన జబర్దస్త్ నుంచి వచ్చాడు కదా, జనాలు నవ్విస్తే అన్నీ చేస్తాడు, అదే కంటిన్యూ అయి వస్తుంది కదా. తనుజ ఏంటంటే మామూలుగా అన్ని ఫీలింగ్స్ చూపెడుతుంది, దానికి అరుస్తూ ఉంటుంది కదా తనుజ. అరిసినా గేమ్ బాగా ఆడుతుంది కన్నా. సపోర్ట్ ఏంటంటే జనాలు సపోర్ట్ ముందు చేసేది ఫీలింగ్స్ మొత్తం అవి చూస్తారు కదా, దానికోసమే కదా తనుజ. మొన్నటి వారికి బాండింగ్ అన్నారు, ఆ బాండింగ్ను వదిలేసింది. బాండింగ్ లేకుండా గేమ్ ఆడుతుంది. ఇప్పుడు మొన్నటి వారు నాన్న పిలిచింది, ఎందుకు పిల్లట్లా? గేమ్ కోసం మొత్తం వదిలేసి నీట్గా ఆడుకుంటుంది. ఇంకా ఇంతవరకు రావడం లేడీస్ ఇంతవరకు ఎవరైనా ఉన్నారా చెప్పు? ఏ గేమ్లో టాప్ 9 ఇది మామూలు బిగ్ బాస్ 9 ఇప్పటివరకు ఎవరు లేరు కదా. ఫైనల్ వరకు వచ్చిందంటే ఇంకా చూసుకో, ఇంకా వీళ్ళిద్దరిలో ఎవరైనా అవుతారన్న. తనుజ అయినా ఎమాన్యుల్ అని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకలే. సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా అనిపించింది? ఇక్కడ వరకు రావడం ఎలా అనిపిస్తుంది? సుమన్ శెట్టి అసలు ఆయన కూడా స్టార్టింగ్లో ఎవరు పట్టించుకోవాలా, కానీ అలా ఆయన ఏంటంటే ఎలిమినేట్ దగ్గరే తప్ప ఎక్కడ మాట్లాడట్లా. ఎలిమినేట్ ఒకటే గట్టిగా మాట్లాడుతాడు, ఎలిమినేషన్స్ ఏదైనా చూస్తాడు, మిగతాది ఎక్కడ మాట్లాడట్లా. అంటే ఇంతవరకు రావడం ఓకేనా? అంటే జనాలు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆయన లోపల ఫీలింగ్స్ ఏమి ఉంటాయి, దాన్ని చూసుకొని అలా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అంటే చాలామంది ఎప్పుడో ఎలిమినేట్ అయిపోవాలి, ఇంతవరకు వచ్చి స్టార్టింగ్లోనే అయిపోయేవాడు మామూలుగా సుమన్ శెట్టి. కాకపోతే ఏంటంటే కొంతమందికి ఎమోషన్ ఉంటాయి కదా, మొత్తం పాపం అనుకొని అలా లేపుతారు చూడు, అలా లేపారు అంతే. సుమన్ శెట్టి ఏం లేదు. ఫైనల్లో ఏదంటే గట్టిగా మాట్లాడేది ఇప్పుడు ఎలిమినేషన్లో మాట్లాడతాడు గట్టిగా, మిగతా టైంలో ఇంకా లేదు అసలు. టాప్ 5 చెప్పండి మీరు. టాప్ 5 1 to 5 ఆర్డర్. 1 తనుజ, 2 మాల్ ఎమాన్యుల్, 3 డిమాండ్ పవన్, 4th కళ్యాణ్, 5th మాల్ భరణి అయినా సుమన్ శెట్టి అయినా. ఇంకా అంటే భరణి గారు స్టార్ మా సపోర్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చింది అన్నారు. భరణి గారు రెండోసారి వచ్చాడుగా, స్టార్ మానే చేసింది సపోర్ట్. అంటే గేమ్ ఎలా ఉంటుంది భరణిది?
ఫస్ట్లో బాండింగ్ అని పెట్టుకున్నాడు, తగ్గాడు పర్లా, బాండింగ్ ఏం లేకుండా ఆడుతున్నాడు, సీరియస్గా ఆడుతున్నాడు. కానీ లేదు, ఫైనల్కి వెళ్ళారు. విన్నర్ ఎవరు ఒక్క ముక్కలో? విన్నర్ అయితే తనుజ, రన్నర్ అయితే మామూలుగా ఇమ్మాన్యుయల్. ఇంకా